కుకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్యకు కారణం దొంగతనమని నిర్ధారించారు. సహస్రను 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లు గుర్తించి అతడిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో పక్క భవనం నుంచి ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు దేవుడి హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. బాలిక అడ్డుకోబోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులోకి పొడిచి ఆ తర్వాత విచక్షణ రహితంగా 15 కత్తుపోట్లు పొడిచాడు. కుకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్యకు కారణం దొంగతనమని నిర్ధారించారు. సహస్రను 10వ తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లు గుర్తించి అతడిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో పక్క భవనం నుంచి ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు దేవుడి హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. బాలిక అడ్డుకోబోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో పొడిచి ఆ తర్వాత విచక్షణ రహితంగా 15 కత్తుపోట్లు పొడిచాడు. కుకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, ఒక పక్క ప్లాన్ వేసుకుని అంటే చేతగానటువంటి ప్లాన్ వచ్చి రానటువంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో అటువంటి ప్లాన్ వేసుకున్నటువంటి 10వ తరగతి చదివేటటువంటి బాలుడు ఒక హత్య చేశాడు. కానీ అతను మొదట ఒక దొంగతనం ఎలా చేయాలి అనే దానికి సంబంధించి పేపర్ మీద రాసుకొని మొదట ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత లాక్ ఓపెన్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ డోర్ వేసేయాలి, మళ్ళీ బయటకు వచ్చేయాలి అనేటటువంటి ఉచ్చిరాని ఇంగ్లీష్తో ఒక లెటర్ రాసుకొని ఆ పథకం ప్రకారమే ఇంటి లోపలికి వెళ్ళాడు. అయితే ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి 80,000 రూపాయలు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను దొంగలించి వెళ్ళిపోయేటటువంటి క్రమంలో ఇక్కడే ఉన్నటువంటి సహస్ర ఎవరైతే ఉన్నారో ఆ బాలిక చూడడంతో వెంటనే అతను ఆమె గొంతు ములిమి హత్య చేయడం జరిగింది. అయితే ఆమె ప్రాణాలతో ఉందేమో అనుకుని తనతో పాటి తెచ్చుకున్నటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితో ఆమె ఒంటి మీద 18 కత్తిపోట్లకు పొడిచి హత్య చేశాడు. గొంతును కూడా కోయడం జరిగింది. అయితే హత్య చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ అంటే అతను నివాసం ఉండేటటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి రాకపోవడము, చివరికి అక్కడే ఉన్నటువంటి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదో తేడాగా ఉంది అని గమనించి ఎస్ఓటీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగినటువంటి ఎస్ఓటీ పోలీసును బాలుడి స్కూల్ చదివేటటువంటి స్కూల్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి విచారించారు. దాంతోపాటు ఆ బాలుడి నివాసం ఉండేటటువంటి ఇంటి నుండి వెతకగా అక్కడ కత్తితో పాటు రక్త మరకలతో ఉన్నటువంటి బట్టలు కూడా గుర్తించి అతను రాసుకున్నటువంటి లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ ను కూడా ఐడెంటిఫై అయితే చేశారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినటువంటి విషయాన్ని అయితే ఆ బాలుడు ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇతను డబ్బును దొంగతనం చేయడానికి ఎందుకు అలవాటు పడ్డాడు అనే దాని మీద పూర్తిగా ఒక నిర్ధారణకు మరి కష్టపడ్డ పోలీసులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మధు.